దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి మన ఆత్మలను ఎవరికి అప్పగించాలి కదా నేను మాట్లాడుతున్నాను. 20 ఏళ్ళు 25 ఏళ్ళు సాకిన మన కుమార్తెను కనాడు ఒక పురుషునికి మనం అప్పగిస్తూ ఉన్నాం. ఆ పురుషుడు ఎవరు తెలిసే భర్త. 25-20 సంవత్సరాలు మనం పెంచుతూ ఉంటాం. వాళ్ళ బాగోగులు చూస్తూ వాళ్ళని ఆదరించి పెళ్ళిడికి వచ్చిన తర్వాత మన చేతులతో పెంచిన కుమార్తెను, మనం చక్కగా చూసుకున్న కుమార్తెను ఒకరికి మనం అప్పగించాలి. ఎందుకు? ఆమె మనతో ఉండటానికి వీలేదు కాబట్టి. తన భర్తకి ఏదో ఒక రోజు మనం ఖచ్చితంగా అప్పగించాలి కాబట్టి. ఎవరైనా దొంగతనం చేసినప్పుడు వాడు దొరికిన మనము పోలీసులకు అప్పగిస్తూ ఉంటాం. ఎందుకు? మన వల్ల కాదు కాబట్టి. తీర్పర్లకు మనం కాదు, ఖచ్చితంగా రక్షక భటులు తప్పు చేసిన వారిని వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళే చూసుకుంటారని అప్పగిస్తూ ఉంటాం. మరి మన ఆత్మలు మనం ఎవరికి అప్పగించాలి అన్నది నేను మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా వినాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రియ సోదరి సోదరులారా, శరీరం ఉంది, శరీరంలో ఉన్న ఆత్మ ఉంది. ఈ రెండు ఒకరోజు విడిపోతాయి. శరీరం వేరు, ఆత్మ వేరు. శరీరంలో ఉన్న ఆత్మ దేవుడి, శరీరం మట్టిది కాబట్టి ఏదో ఒక రోజు ఎన్ని సంవత్సరాలు బ్రతికినా, ఎంతకాలం జీవించినా ఈ రెండు వేరువేరుగా అవుతాయి. రెండు కలిసినప్పుడు మానవుడు సర్వసాధారణంగా మాట్లాడుతూ ఉంటాడు, నడుస్తూ ఉంటాడు, లేస్తూ ఉంటాడు, కూర్చొని ఉంటాడు. ఆ కదలిక అన్నీ కలిగి ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే ఆత్మ వదిలిందో శరీరం శవంగా మారిపోతుంది, ఆత్మ వేరైపోతుంది. బ్రతికున్నప్పుడు శరీరం ఆత్మ రెండు కలిసినప్పుడు మన ఆత్మను మనం ఎవరికి అప్పగించుకుంటే సరిపోతుంది అనేది ప్రాముఖ్యమైనది. ప్రియ సోదరి సోదరులారా, దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి చూడండి. మొదటి యోహాను పత్రిక అద్భుతంగా యోహాను గారు మాట రాశారు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనం చదువుదాం. మనం పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరి మనలో సత్యం ఉండదు అన్నాడు ఇక్కడ. ప్రియ సోదరి సోదరులారా, నాలో ఏ పాపం లేదని, మేము పాపం లేని వారమని చెప్పుకుని ఉంటే మనంతటికి మనమే మోసం చేసుకునే వారముగా ఉంటాం. తర్వాత మనలో సత్యం ఉండదని 8వ వచనంలో వివరిస్తూ ఉన్నాడు. వివరించి 9కి వచ్చాడు. ఏమన్నా చూడండి, మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు అని అడిగాడు. మన పాపములు మనం ఎప్పుడు ఒప్పుకుంటామో ఎవరు నమ్మదగిన వాడు? దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి మనము పవిత్రులుగా చూశాడు. సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేస్తాడు. ఎప్పుడు? మన పాపములు ఒప్పుకున్నప్పుడు. ఎవరైనా నమ్మదగిన దేవుడు. మనకు నమ్మకం లేదు. ఒక వ్యక్తి ఏదైనా సహాయం చేస్తామంటే సహాయం చేసే వారికి నమ్మకము ఉండదు. ఏదైనా ఇస్తామన్న వ్యక్తి ఈ ఇచ్చేంత వరకు కూడా మనకు నమ్మకం ఉండదు. కానీ ఆయన అలాంటి వాడు కాదు. దేవుడు నమ్మదగిన దేవుడు. మన పాపములు ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన దేవుడు అని 9వ వచనంలో చెప్తున్నాడు. మనము మన పాపములు మనం ఒప్పుకునేలా ఆయన
ఆయన మన పాపం క్షమించి సకల దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడంట? పవిత్రులుగా చేస్తాడు అని మాట్లాడుతున్నాడు. దేవుడు నమ్మకమైన దేవుడు. ఈ నమ్మకమైన దేవుడిని మనమేం చేయాలి? నమ్మాలి. అపనమ్మకంతో మనం ఉండకూడదు. దేవుడిని ఎప్పుడైతే మనం నమ్మామో ఆయన నమ్మదగిన వాడు. ఆయన మాట ఇచ్చాడంటే తప్పని వాడు. నిన్ను పైకి లేపుతా అంటే ఖచ్చితంగా లేపుతాడు. నిన్ను ఆశీర్వదిస్తానంటే ఆశీర్వదిస్తాడు. నిన్ను దీవిస్తాను మాట ఇచ్చాడు, దీవిస్తాడు ఖచ్చితంగా. ఎందుకు? ఆయన నమ్మకమైన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఎప్పుడు తెలుసా? మన పాపములు మనం ఒప్పుకున్నప్పుడే ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు కాబట్టి. ప్రియ సోదరి సోదరులారా, చెప్పి మొదటి దశలోనికి రాసిన పత్రికకి వెళితే అక్కడేమన్నాడు చూద్దాం సార్. ఎక్కడి నుంచి కాపాడుతూ పౌలు గారు మాట్లాడుతాడు చూద్దాం సార్. రెండవ దశలోనికి రాసిన పత్రిక చూడండి. రెండవ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును చూశాను. ఓ తెస్సలోనిక సంఘస్థులారా, మనం ఆయన ప్రభువు నమ్మదగిన వాడు, మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుంచి కాపాడును అన్నాడు. చూశారు ఈ మాట. అంటే దుష్టు నుంచి కాపాడుతాడు. నీవు ఏదైనా ఒకవేళ దుష్టత్వములో ఉన్నావేమో, ఒకవేళ మనం సాతాను ఉరిలో ఇరుక్కున్నామేమో, సాతాను ఉచ్చులో ఉన్నామేమో, ఆ దుష్టత్వంలో కొనియాడుతున్నామో, కొట్టుమిట్టాడుతున్నామో, కానీ ఇక్కడ అన్నాడు తెలుసా? ప్రభువు నమ్మదగిన వాడు మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుంచి కాపాడుతుడని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే దేవుని నమ్మదగిన వాడని మనం నమ్మామో, ఆయన నమ్మకమైన వాడు కాబట్టి ఆ నమ్మకమైన వారి మీద మనం ఎప్పుడైతే డిఫెండ్ అయ్యామో, ఎప్పుడైతే నమ్ముకున్నామో, ఖచ్చితంగా నేను దుష్టత్వం నుండి కాపాడటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అని పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాశారు. అక్కడ ఏమన్నాడు తెలుసా? మన పాపములు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు అన్నది మాట. పాపములు ఒప్పుకోకుండా, పాపము ప్రాయశ్చిత్తం కాకుండా, పాపం క్షమాపణ నిమిత్తం మన పాప క్షమాపణ నిమిత్తం ఒప్పుకోకుండా ఈ లోకంలో ఎన్నిసార్లు మనం గుడికి వచ్చినా, దేవుని సన్నిధికి వచ్చినా అది లెక్కలోకి రాదు. అయినా పరలోకం కూడా మనకి రాదు. కాబట్టి ఇక్కడ నేను ఏమన్నా తెలుసా? ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుంచి కాపాడును అన్నట్టు చేశాను. ఎప్పుడైతే దేవుడు నమ్మిన దేవుడు నమ్మకమైన వాడు కాబట్టి ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా బాగుపడతాను, ఏదో ఒక రోజు నాకు సహాయము చేస్తాడు దేవుడు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా నేను ఆత్మీయంగా బలంగా ఉంటాను, లేకుంటే శారీరకంగా కూడా నేను ఎదిగిపోతాను, నాకు ఆస్తిపాస్తులు కూడా కలుగుతామని చెప్పేసి నమ్మి ఎప్పుడైతే నమ్మకమైన దేవుని మీద నువ్వు మెండుగా ఉన్నావో అప్పుడే కార్యం జరుగుతాయి. సోదరి సోదరులు, ఎందుకు అని మనం ఆలోచన చేస్తే కొన్నిసార్లు మనకు శోధన కూడా సంభవిస్తుంది. శోధన అనేది కుటుంబ సభ్యుల నుంచి రావచ్చు, బయట వారి నుంచి రావచ్చు, భార్య నుంచి రావచ్చు, భర్త నుంచి రావచ్చు, పిల్లల నుంచి రావచ్చు. కానీ శోధన ఎక్కడి నుంచో ఒక చూపు ఖచ్చితంగా మనకు వస్తూ ఉంటాయి. ఒకవేళ ఈ శోధనలో నేను జయించగలనా, ఈ శోధనలో నేను బయటికి రాగలనా, ఈ శోధనలో నన్ను ఒకవేళ నేను ముందుకు వెళ్ళగలనా, లేకుంటే దాంట్లోనే పుట్టిమిట్టాడు నా జీవితం అలాగనే అనగారిపోతాయా అనేవారు చాలామంది ఉండకపోలేదు. ప్రియ సోదరి సోదరులారా, శోధన మనిషి ఎంతైతే తట్టుకుంటాడో, ఆ శోధన ఎంతైతే మనకి సరిపోతుందో, దాన్ని ఎంతైతే మనముగా నిలబడుతున్నామో అంతవరకే శోధన వస్తుంది తెప్పిస్తాడు దేవుడు. తట్టుకోలేంత శోధన మనకు వచ్చిందంటే మనం ఏం చేస్తాం? తట్టుకోలేము. దాన్ని భరించడంత ఉంటేనే భరించగలిగినంత శోధన మాత్రమే మనకి రాగలుగుతాయి. ఒకవేళ భరించలేని పరిస్థితి ఉంటే దాన్ని భరించలేక ఏదో ఆత్మహత్య చేసుకునే వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి అందుకే శోధన వచ్చినప్పుడు ఏం చెప్పాడో చూడండి. పౌలు గారు కొరింథీ సంఘానికి వెళితే చెప్తున్నాడు మాట. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా ఉండి ఏం చెప్తున్నాడో దేవుడి గురించి ఒకసారి చూడండి. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12-13 వచనం
తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకున్నవాళ్ళను అన్నాడు పుస్తకంలో 12. నేను నిలుస్తున్నాను దేవుళ్ళో అని నువ్వు అనుకునే దానికంటే పడకుండా జాగ్రత్తగా ఉండు, పడిపోకుండా జాగ్రత్తగా ఉండు అని ఇక్కడ చెప్తున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, చెప్పి 13 ఏమన్నా చూడండి. సాధారణముగా మనకు మనుషులకు కలుగు శోధన మరి ఏది మన చెప్తా, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది నీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన దేవుడు. చూశాడు, దేవుడు నమ్మదగిన దేవుడు. నీవెందుకు శోధన వచ్చిందని భయపడతావు? నీకు మాటిచ్చిన దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను వాడుకుంటున్న దేవుడు, నిన్ను సంఘములో స్థిరపరిచి బలపరిచే దేవుడు నీకు శోధన వచ్చినప్పుడు చూడడా? చూస్తాడు. నా కుమార్తె ఎంత శోధన తట్టుకుంటుంది, నా కుమారుడు ఎంతైతే శోధన తట్టుకుంటాడు, ఒకవేళ దీనికి మించి శోధన వస్తే తట్టుకుంటాడా? దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ప్రియ సోదరి సహోదరులారా, ఇక్కడ అంటున్న మాట చూడండి. సాధారణంగా మనుషులకు కలిగిన శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. నీవెంతైతే సహిస్తావో అంతవరకు నీకు శోధన కలుగుతుంది. ఒకవేళ ఆ శోధనలు ఎక్కువైనప్పుడు కూడా ఒకవేళ ఇంకా దాని నుంచి బయటకు రావాలనుకుంటే తప్పించుకునే మార్గం కూడా ఇస్తున్నట్టు దేవుడు. ఎన్ని అవకాశాలు మనకి ఇస్తున్నావు చూడండి. ఇక్కడ నేను శోధన వచ్చినప్పుడు ఆయన నమ్మదగిన దేవుడు. ఖచ్చితంగా నీకు ఎంతైతే తట్టుకుంటావో అంతే శోధన నీకు రాబోతుంది అని చెప్పుకుంటూ వచ్చి ఆ శోధన నుంచి తప్పించుకోవడానికి మార్గం కూడా చూపిస్తాడంట దేవుడు. ఎప్పుడు శోధన వచ్చిందని దేవుని విడిచిపెట్టడం కాదు, శోధన వచ్చిందని దేవుని మర్చిపోవడం కాదు, శోధన వచ్చిందని దేవుని కొనియాడకుండా ఉండటం కాదు. నేను దేవుని సన్నిధికి మూడు రోజులు వారంలో వెళ్ళినా నాకు ఏమీ కూడా దేవుడు ఏం చేయట్లేదు. ఎన్నో శోధనలు నాకు వస్తూ ఉన్నాయి, నాకు ఎన్నో బాధలు వస్తూ ఉన్నాయి, ఎన్నో కష్టాలు వస్తున్నామని దేవుని వదిలేని వారు చాలా మంది ఉంటూ ఉన్నారు. ప్రియ సోదరి సోదరులారా, ఎందుకు అంటే ఆ శోధనకి నిలబడలేక, ఆ శోధనకి తట్టుకోలేక, ఆ శోధన భరించలేక. పౌలుకు శోధన రాలేదా? యేసుప్రభుకు శోధన రాలేదా? మోషేకు శోధనలు రాలేవా? తర్వాత ఇంకా యేసేపుకు శోధన రాలేదా? ఎంతో మందికి శోధనలు భక్తులకు వచ్చావు, కానీ వాళ్ళు ఎందుకు తట్టుకున్నారో తెలుసా? మా దేవుడు నమ్మకమైన దేవుడు. మేము ఆయన మీద ఆనుకొని ముందుకు వెళితే ఖచ్చితంగా పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు కాబట్టి ఈ శోధన నుంచి తప్పించడానికి ఆయన సమర్థుడు అని ముందు కొనసాగారు. కాబట్టి వాళ్ళ భక్తి విషయంలో ఎదిగిపోయారు. సంఘమా, ప్రియ సోదరి సహోదరులారా, శోధనలు వచ్చినామని దేవుణ్ణి మర్చిపోకండి, శోధనలు వచ్చామని ప్రార్థన మర్చిపోకండి, శోధనలు వచ్చామని దేవుని వాక్యాన్ని చదివేది మర్చిపోకండి, శోధనలు వచ్చామని ఆరాధన మర్చిపోకూడదు. శోధన ఎంతైతే నీకు వస్తుందో, ఎంతైతే తట్టుకుంటావో అంతే వస్తుంది. కానీ ఒకవేళ తట్టుకోలేని పరిస్థితి, భరించలేని పరిస్థితి ఉంటే కూడా కింద ఏం చెప్పాడు చూడండి. సాధారణంగా మనుషులకు కలిగిన శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గం కూడా కలగజేసి. ఎంత అద్భుతమైన మాట మాట్లాడాడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా. మనం నమ్మాలి, ఆయన నమ్మకమైన దేవుడు. నిన్ను పిలిచిన వాడు ఆశాతమాష దేవుడు కాదు, నిన్ను పిలిచిన వాడు మానవుడు కాదు, నిన్ను కోరుకున్నవాడు మానవుడు కాదు. అనగా మాటిచ్చి తప్పని దేవుడు నిన్ను పిలిచాడు, నమ్మకమైన దేవుడు నిన్ను పిలిచాడు, నమ్మకమైన దేవుడు సంఘంలో స్థిరపరిచాడు, నమ్మకమైన దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. కాబట్టి దుష్టత్వం నుంచి నువ్వు ఎప్పుడంటే ఆయన మీద నమ్మాలి. బాగా నమ్మకం ఉన్నప్పుడు మన జీవితాల్లో కార్యం జరిగితే ప్రియ సోదరి సోదరులారా, ఈ శోధన గురించి చక్కగా మాట్లాడాడు ప్రియ సోదరి. అగ్ని వంటి మహాశ్రమలు మనకు రాబోతూ ఉన్నాయి. ఆ శోధనలు రాబోతున్నాయి కాబట్టి వాటికి తట్టుకునే మనసు ఎంతైతే మనకు ఓపిక ఉందో, ఆ శోధన నుంచి ఎంతైతే తట్టుకుంటామో అదే మనకు అంతకన్నా మించిగా దేవుడు పెట్టలేడు. పెడితే మనం తట్టుకోలేము. ఏదో ఒకటి భరించలేక చనిపోయే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ దాని నుంచి మనం బయటపడటానికి దేవుడికి మన మార్గము చూపిస్తాడని కూడా ఇక్కడ చెప్తున్నాడు. ఇంతకీ మనల్ని ఎందుకు పిలిచాడు నమ్మకమైన దేవుడు? ఒకసారి చూడొచ్చు. ఇదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ఎందుకు పిలిచాడో చూద్దాం ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సావాసమును
దేవుడు నమ్మదగిన దేవుడు అంటే చూశారు ఈ మాట. ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సావాసమునకు మనల్ని పిలిచాడంట. యేసుతో సావాసం కలిగి ఉండాలి. లేవు సావాసము అనేది ఏంటిదంటే ప్రార్థన చేయడమే యేసుతో సావాసం, పాట పాడటమే యేసుతో సావాసం, సంఘములో యేసుని స్తుతించడమే సావాసం, సంఘములో దేవుని గణపరచడమే సావాసం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు పిలిచాడు దేవుడు నమ్మకమైన దేవుడు అంటే నువ్వు యేసుక్రీస్తు తన కుమారుడితో సావాసం చేయటానికి. ఒక స్నేహితుడితో సావాసం చేస్తున్నావంటే అది లెక్కలోకి రాదు, అది నువ్వు అనుకున్నట్టుగా సావాసం చేస్తున్నావు. కానీ దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు తెలుసా? ఆత్మతో సావాసం చేయడానికి, అనగా క్రీస్తుని మనం సావాసం కలిగి బ్రతకటానికి, ఆత్మతో ఆయనతో సావాసం కలిగి జీవించడానికి. అందుకే నిన్ను పిలిచిన దేవుడు ఏ దేవుడంట? నమ్మకమైన దేవుడు అని బైబిల్లో రాయబడింది. కాబట్టి నిన్ను నన్ను పిలిచిన దేవుడు నమ్మకమైన కాబట్టి ఆ నమ్మకమైన దేవుని మీద మనం ఎప్పుడైతే నమ్మకం కలిగి మనం జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా మనకు గొప్ప కార్యాలు జరుగుతాయి. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్న మాట. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సావాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అన్నది మాట. ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాడు మోషే పిలిచాడు, మోషే ఆనాడు తర్వాత ఏలీని పిలిచాడు, ఎలీషాని పిలిచాడు, యెహోషువను పిలిచాడు. వీళ్ళందరూ కూడా సోదరులు తాకలేదా? సోదరులు రాలేదా? సోదరులతో గుండా వెళ్ళలేదా? సోదరులను తట్టుకొని జీవించలేదా? నా దేవుడు నమ్మకమైన దేవుడు, నేను ఆయన మీద డిపెండ్ కలిగి ఉండాలి, మా దేవుడు నమ్మకమైన దేవుడు అని మేము నమ్మకం ముందు కొనసాగి వెళ్ళిపోతుంటే దేవుడే మనకు వచ్చిన శోధనలు, మాకు వచ్చిన కష్టాలు ఖచ్చితంగా తీరుస్తాడని చెప్పేసి భక్తులు ముందుకు వెళ్ళిపోయారు. మన జీవితంలో మీరు చూడండి ప్రియ సోదరి సోదరులారా, అన్న ఏం చేసింది? ప్రార్థన మాత్రమే చేసింది నమ్మకంతో. ఆ శిలోహ మందిరానికి వెళ్ళి సౌతి పక్కన ఉన్న భర్త పక్కన అందరిని పక్కన పెట్టి తన జీవిత గుణాన్ని లేకుంటే తన బ్రతుకుని ఎల్లబోసుకుంది. సావాసములో లేకుంటే ఆ మందిరములో, దేవా నాకున్న శ్రమను చూడు ప్రభువా, నాకున్న బాధను చూడయ్యా, లోకమైతే నా పైన నిందేశారు గుడ్రాలని, నా భర్త కూడా నన్ను సరిగా నమ్మట్లేదు, లేకుంటే నా యారాలు కూడా నన్ను సరిగా నమ్మట్లేదు, కాబట్టి నీవే నమ్మకమైన దేవుడే, కాబట్టి ఒక కుమారుడు నాకు దయచేయని ప్రార్థన ఎప్పుడైతే నమ్మకంతో చేసిందో హన్నాకు దేవుడు చక్కటి కుమారుని ఇవ్వలేదా? ఇచ్చాడు. ప్రియ సోదరి సోదరులారా, నువ్వు నమ్మితే కార్యం జరుగుతుంది, కానీ నమ్మనప్పుడు అస్సలు ఎవరికి కూడా కార్యాలు జరగవు. మన దేవుడు ఎలాంటి వాడంట? నిన్ను పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు. దేనికి పిలిచాడంట? యేసుక్రీస్తుతో సావాసం కలిగి ఉంటాడు. సావాసం అంటే ఏంటిదంటే సంఘములో సావాసం కలిగి ఉండాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, వాక్యం వినాలి. తర్వాత ఆయన పట్ల మనం గొప్ప కార్యం చేసినప్పుడే ఆయనతో సావాసం కలిగిన వారు. ఒకవేళ ఆయన విడిచిపెట్టి వేరే సావాసాలు మనం కలిగి ఉంటే నువ్వు యేసులో సావాసం లేనట్టుగానే. ప్రియ సోదరి సోదరుల జాగ్రత్త సుమారు బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇక్కడ తన కుమారుని సావాసమునకు పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు అని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ద్వితీయోపదేశకుడి గ్రంథం అక్కడ ఏమన్నా చూద్దాం ఒకసారి. 7వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకుడు 7వ అధ్యాయం. ప్రియ సోదరి సోదరులారా, 7వ అధ్యాయం 9వ వచనంలో అద్భుతంగా మరి మోషే ద్వారా దేవుడు రాయించాడు. చూద్దాం ఒకసారి. 7వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడని తనను ప్రేమించి తన ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధన స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృప చూపువాడు నమ్మదగిన దేవుడు. చూశారు మాట. నువ్వు ఆయనను ప్రేమిస్తూ ఉంటే, ఆయన కట్టలు నువ్వు అనుసరిస్తూ ఉంటే, ఆయన కొరకు నువ్వు జీవిస్తూ ఉంటే, ఆయనలో బ్రతుకుతూ ఉంటే 1000 తరముల వరకు మనల్ని కరుణిస్తే దేవుడు నమ్మకమైన దేవుడు. చూశారు మాట. 1000 తరాలంటే మీరు చూడండి ప్రియ సోదరి సోదరులు, నువ్వు ఒక్కసారి దేవుడు నమ్మకంగా ఉండి జీవిస్తూ ఉంటే నీ పిల్లల గురించి కూడా ఆలోచన చేస్తాడంట దేవుడు. 1000 తరాల వరకు మిమ్మల్ని కరుణించే నమ్మకమైన దేవుడు అని రాయబడింది బైబిల్లో. ప్రియ సోదరి సోదరులారా, ఎప్పుడు మనము అంటే ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు, లేకుంటే ఆయన నిబంధనలు పాటించినప్పుడు, ఆయన మనం అనుసరించి పాటించినప్పుడు. కాబట్టి 9వ వచనం చూడండి. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడని తనను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృప చూపువాడును నమ్మదగిన దేవుడు అని తనను ద్వేషించే వారిలో ప్రతి వారిని బహిరంగంగా నశింపజేయటకు తనకు దండన విధించేవాడని నువ్వు తెలుసుకున్న వాళ్ళ నుంచి మాట. ఎవరైతే దేవుని ద్వేషిస్తారో, దేవుని పిల్లల్ని ద్వేషిస్తారో 1000 తరముల వరకు వారిని ఏం చేస్తారో తెలుసా?
వాళ్ళకంటే వాళ్ళకి దండన అంటే ఆయన నుంచి శిక్ష రాబోతుందని చెప్పాడు. ప్రియ సోదరి సోదరులారా, ఎందుకన్నది మాట అంటే 1000 తరముల వరకు కృప చూపే నమ్మకమైన దేవుడు. ఎప్పుడు ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు, ఆయన నిబంధనలు స్థిరపరిచినప్పుడు, ఆయన నిబంధనలు మనం కొనసాగుతూ ఉన్నప్పుడు, తనను ప్రేమిస్తున్నప్పుడు, ఆయన్ని కొనియాడుతూ ఉన్నప్పుడు 1000 తరముల వరకు మనల్ని కృప చూపే నమ్మకమైన దేవుడు. ఉందా మనకి ఆశ? ఉందా? నీ పిల్లలు బాగుపడాలంటే నువ్వు బాగుపడాలి ఫస్ట్ సంగతిలో. నీ పిల్లలకు ఆ బ్లెస్సింగ్ కావాలంటే తల్లిదండ్రులమైన మనం దేవుళ్ళ కొనియాడాలి. ఆయన నిబంధన మీరకుండగా ఆయన నిబంధన స్థిరపరిచేవాడు కాబట్టి ఆయన్ని మనం అనుసరించాలి, ఆజ్ఞలు పాటించాలి. నీ పిల్లల తరాన్ని కూడా కాపాడుతూ అంటున్నాడు, మాట కృప చూపుతూ అంటున్నాడు. ఎంత నమ్మకమైన దేవుడు మీరు ఆలోచించారు ప్రియ సోదరి సోదరులారా. నిన్ను నన్ను పిలిచిన దేవుడు సామాన్యమైన దేవుడు కాడు. ఎందుకు కాడు అంటే ఆయన నమ్మకమైన దేవుడు కాబట్టి నమ్మకంగా మనం ఉండాలని బైబిల్ చెప్తుంది కాబట్టి. అందుకే ఈ మాట మోషే గారు నీవు ఇశ్రాయేలుకు చెప్పు. ఈ మోషే ఇశ్రాయేలుకు చెప్పడానికి దేవునికి నమ్మకంగా జీవించాడు కాబట్టి దేవుడు కూడా మోషేని వాడుకొని వాళ్ళకి అనేక సంగతులు తెలియపరిచాడు ఇశ్రాయేలుకు. ప్రియ సోదరి సోదరులారా, చూద్దాం. ఇంకా పేతురు రాసిన మొదటి పత్రిక చూద్దాం. ఎవరికి అప్పగించాలో మన ఆత్మను చూద్దాం సార్. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. మన ఆత్మలు ఎవరికి అప్పగించాలో చక్కటి మాట మాట్లాడుతున్న పేతురు గారు చూద్దాం ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18-19 వచనం చదువుతాం. మరి నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు జరుగుతున్నది. దేవుని చిత్త ప్రకారం నువ్వు బాధపడుతున్నావా? చెల్లి, అక్క, తమ్ముడు, అన్నయ్య, తండ్రి, నువ్వు దేవుని చిత్త ప్రకారం బాధపడువాడవైతే, బాధపడదానవైతే ఒక మాట విను అని చెప్తాడు పేతురు గారు ఇక్కడ. దేవుని చిత్తంలో బాధలు వస్తాయి. దేవుడు నమ్ముకున్న వారికి కష్టాలు ఎక్కువ, దేవుడు నమ్ముకున్న వారికి శోధనలు ఎక్కువ, దేవుడు నమ్ముకున్న వారికి చాలా ఇబ్బందులు ఎక్కువ వస్తాయి, దేవుడు నమ్ముకున్న వారికి రోగాలు వస్తాయి, దేవుడు నమ్ముకున్న వారికి భయంకరమైన వ్యాధులు వస్తాయి. వీటిని తట్టుకుంటాడా లేదా? వీటిని భరిస్తాడా లేదని చెప్పేసి శోధనలు స్టార్ట్ అవుతాయి, కష్టాలు స్టార్ట్ అవుతాయి, బాధలు స్టార్ట్ అవుతాయి, రోగాలు స్టార్ట్ అవుతాయి. అన్నింటికి తట్టుకొని ముందు కొనసాగితేనే క్రైస్తవుడు కాబట్టి అని చెప్పి మాట్లాడుకుంటూ వచ్చి 19వ వచనం అద్భుతమైన మాట మాట్లాడాడు పేతురు గారు. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవడం చూశారు. ఎవరికంటే ఇది నమ్మకమైన సృష్టికర్త మన దేవుడు. సర్వానికి సృష్టికర్త దేవుడు ఒకే దేవుడు, యెహోవా దేవుడు. ఆయననే నమ్మకమైన దేవుడు కాబట్టి మీ ఆత్మలను ఆయనకు అప్పగించుకోండి అన్నది బైబిల్లో. శరీరాలను కాదు, శరీర బలహీనం అంటుంది, ఆత్మ సిద్ధం అంటుంది. కాబట్టి ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది, శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది. మట్టిలోకి వెళ్ళే శరీరం గురించి ఆలోచన చేయకూడదు ప్రియ సోదరి సోదరులారా. నీకు ఆత్మని దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈ ఆత్మ దేవలోకానికి వెళుతుందా? ఈ ఆత్మ దేవుని సన్నిధిలో మనం ఉంటున్నామా? దేవుడున్న లోకానికి వెళ్ళిపోతుందా అనేది ప్రశ్న ప్రతి ఒక్కరికి ఎదురు కావాలి. అది యేసుకొని ఖచ్చితంగా మనం దేవుడిలో కొనసాగాలి. అందుకే పేతురు చక్కటి మాట రాశాడు చూడండి. కాబట్టి దేవుని చిత్త ప్రకారమైన బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునే వాళ్ళని చూశారు. అప్పగించిన వారు ఎవరన్నా ఉన్నారు? బైబిల్ అప్పగించిన వారు ఎవరన్నా ఉన్నారా? ఆత్మలను అప్పగించిన వారు బైబిల్లో ఉన్నారా? ఉన్నారు, చాలా మంది. ఒకరిని చూపిస్తాను నేను. ఆత్మ సిద్ధంగానే శరీరము బలహీనమని బైబిల్ చెప్తుంది కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తుని యెరూషలేము వీధుల్లో కొట్టుకుంటా సిలువ వేసుకుని దొంగల చేతిలో చిక్కుపడ్డాడు కాబట్టి సిలువ భుజాలు వేసి కోడాలతో కొట్టుకుంటా దొంగ నేర్చుకున్నట్టుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఒక గజ దొంగ చేసినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎక్కడ? గొల్గొతా కొండకి. ఎక్కడి నుంచి? యెరూషలేము నుంచి. ఆ యెరూషలేము నుంచి సిలువ వేస్తూ యెరూషలేము వీధుల్లో తీసుకుని వెళుతూ ఉంటే కొట్టే వాళ్ళు కొడుతూ ఉన్నారు, హేళన చేసేవారు హేళన చేస్తూ ఉన్నారు, తర్వాత గుద్దేవారు గుర్తూ ఉన్నారు. రకరకాలుగా ఆయన మీద ఎన్నో నిందలు, ఎన్నో సమస్యలు, ఎన్నో అన్ని భరించుకుంటూ వచ్చాడు. చివరి వరకు ప్రాణానికి ఇంకా ముప్పొచ్చింది కాబట్టి ఆ గొల్గొతా కొండ మీద, ఆ కలవరశిల మీద ఆయన చేసిన ఏంటిదని మనం ఆలోచన చేస్తే చివరి వరకు కూడా ఒక దొంగని రక్షించి కూడా ఆ ప్రాణాన్ని ఎలా అప్పగించాడో ఒకసారి చూద్దాం. ఒకసారి లూకా సువార్త 23వ అధ్యాయం. నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మలు అప్పగించిన పేతురున్నాడు కదా.
సహోదరులారా, యేసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు, యేసుక్రీస్తుని చంపినప్పుడు, పొడిచినప్పుడు పేతురు అక్కడ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటిదో ఒకసారి మనం చూద్దాం. కలవరి శిలువలో పలికిన ముత్యాల లాంటి మాట, ఆ విలువైన మాట ఏంటిదో, ఖరీదైన మాట ఏంటిదో ఒక్కసారి మీరు చూడండి ప్రియ సోదరి సహోదరులారా. 23వ అధ్యాయం 44, 45, 46 వచ్చిన చదువుదాం. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయన, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మినట్టు చూశారు. ఎక్కడైతే సిలువ వేయబడ్డాడో, యేసు ప్రభు ఎక్కడైతే సిలువ వేయబడ్డాడో ఆ దేశమంతా చీకటి కమ్మేసిందని చూశారు. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయన, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడైన, గర్భాలయపు తెర నడిమికి చినిగనని చెప్పేసి కింద 40 చూడండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచారు. గొడవ సభలు ప్రియ సోదరి సోదరు, ఇది చేయాలి. ఏం చేయాలి మనం ఇప్పుడు? శరీరాన్ని కాదు మనం అప్పగించాలి, ఆత్మలను అప్పగించాలి. యేసు ప్రభు తండ్రికి ఎలాంటి ఆత్మ అప్పగించాడో మనం కూడా యేసు నమ్మిన సాహసంలో జీవిస్తున్న మనం, యేసులో జీవిస్తున్న మనము, యేసు కొరకు బ్రతుకుతున్న మనము, యేసులో సహవాసం జీవిస్తున్న మనం, పిలిచిన దేవుడు నమ్మకమైన సృష్టికర్త కాబట్టి ఆ నమ్మకమైన సృష్టికర్తకు మనం ఏం అప్పగించాలో తెలుసా? ఆత్మలను మీరు అప్పగించండి అన్నాడు పేతురు గారు. ఎందుకంటే తెలుసా? యేసు మాటను పట్టుకుని. ప్రియ సోదరి సోదరులారా, యేసు శరీరాన్ని అప్పగించలేదు, శరీరం అప్పగించింది ఎవరు తెలుసా? దొంగలకు అప్పగించాడు. నా శరీరాన్ని మీరు ఏమన్నా చేయండి, ఇంకా నా శరీరాన్ని మీరు ఏం చేసినా పర్వాలేదు, కానీ ఆత్మను మాత్రం నా దేవుడికి నేను అప్పగించుకున్నా చెప్పేసి ఎంత మంది కొట్టినా, ఎంత ఉమ్మి వేసినా, రక్తపు మడుగులో మునిగిపోయాడు, అలసిపోయాడట్లే. ఎక్కడ చూసినా పచ్చి పుండ్లు, కాయలే, రక్తం నిండిపోయినా కూడా పట్టించుకోలేదు. కానీ ఆత్మను మాత్రం దేవుడికి గొప్ప శబ్దముతో కేక వేసి ఏం చేశాడు తెలుసా? ఆత్మను అప్పగించి ప్రాణము బడిసరని బైబిల్లో రాయబడింది. కాబట్టి మనం కూడా నీవు నేను యేసుక్రీస్తు ఒక సహవాసానికి వచ్చిన పిలిచిన దేవుడు ఎలాంటి వాడంట? నమ్మకమైన దేవుడు. కాబట్టి ఆ నమ్మకమైన సృష్టికర్తకి నీవు నేను ఏమప్పగించాలి? ఆత్మలను అప్పగించాలి. ఆత్మలు అప్పగించిన వారు చాలా మంది ఉన్నారు ప్రియ సోదరి సోదరులు. నమ్మి బాప్తిసం పొందినప్పుడు, రక్షణ పొందినప్పుడు, నువ్వు కొనసాగుతూ ఉన్నప్పుడు, సాహసంలో జీవిస్తూ ఉన్నప్పుడు, ప్రార్థనలో సాహసం కలిగి ఉన్నప్పుడు, మన తర్వాత సంఘంలో సాహసం కలిగి ఉన్నప్పుడు నీ ఆత్మను ఎవరికి అప్పగించాలో తెలుసా? తండ్రి అయిన దేవునికి, నమ్మకమైన సృష్టికర్తకి మనం కూడా అప్పగించే వారికి ఉండాలి. అయినా శరీరానికి రోగాలు ఎన్నో వస్తూ ఉంటాయి, శరీరానికి ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి, శరీరానికి ఎన్నో వేదనలు వస్తూ ఉంటాయి, శరీరానికి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. శరీరంతో మేము ఉన్నాం కాబట్టి వచ్చినా పర్వాలేదు. ఆ తర్వాత ఆత్మకి రోగం రాకుండా, అనగా ఆత్మమయంగా ఈ లోకంలో బతికినంత కాలము నీ చేతిలో మాకు ఆత్మను అప్పగిస్తాం కాబట్టి మేము ఆత్మానుసారంగా జీవించే మనసు దయచేయరాయనా అని ఎప్పుడైతే అనుదినం ప్రార్థన చేస్తూ ఉంటామో మనకు వచ్చిన ఈ రోగాలు, మనకు వచ్చిన ఈ సమస్యలు శరీరానికి వస్తుంటాయి. కాబట్టి దాన్ని ఎక్కువగా మనము థింక్ చేయాల్సిన అవసరము లేదు ప్రియ సోదరి సోదరులు. ఎందుకంటే స్టెఫెన్ కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నాడు ఒకసారి చూడండి, నేను చెప్తాను ఒకసారి. అపోస్తలుల కార్యం స్టెఫెన్ గురించి మాట్లాడుతూ ఒకసారి మీరు చూడండి, ఏమన్నాడు చూద్దాం. అక్కడ కూడా స్టెఫెన్ గారు చెప్తున్న సంగతి ఏంటి ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయం చూడండి, 7వ అధ్యాయం 58, 59 వచ్చి చదువుతాం. పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షు సౌలను ఒక యవనుని ఆ పాదములతో తమ వస్త్రములు పెట్టిరి. ప్రభుని గురించి మొరపెట్టు, స్టెఫెన్ మాట్లాడుతాడు, ప్రభుని గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెన్ పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టు చూశారు. శరీరాన్ని అన్నాడు, ఇక్కడ ఆత్మను అన్నాడు. నా ఆత్మను చేర్చుకోను, శరీరం కాదు. ఇక్కడ యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోని ఈ మాట చెప్తూ ఉంటే కూడా ఇడుచుకోవట్లేదండి. అక్కడ ఉన్న దుష్టులు ఆయన రాళ్లతో కొట్టేస్తున్నారు. పాపం రాళ్ళు ఊరుతూ ఉన్నారు, విసురుతూ ఉన్నారు. అయినా ఆయన దెబ్బలకి తట్టుకున్నాడు. తెలుసా? తట్టుకునేది శరీరం కాబట్టి ఆత్మకు దెబ్బ తగలదు. గాయపరిచేది శరీరం, దెబ్బ తినేది శరీరం. చచ్చిపోయిన తర్వాత తినేది దెబ్బ ఏది తెలుసా? ఆత్మ. బ్రతుకున్నప్పుడు శరీరం దెబ్బతింటుంది, ఎవడన్నా కొడితే శరీరం దెబ్బ తగులుతుంది, ఆత్మ తగలదు. ఎవరు కానీ చనిపోతే ఆత్మ నరకముల వర్తచుడు, అప్పుడు యుగ యుగాలు కలుగుతుంది. ఆత్మ చావు లేదని అది అప్పుడు బాధపడుతూ
సోదరి సోదరుల, మనకు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు శరీరం ఆత్మ రెండు కలిసి ఉన్నప్పుడు ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? దేవా, నా ఆత్మ నీకు సిద్ధం, నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను కాబట్టి శరీరానికి ఎన్ని రోగాలు వచ్చినా, శరీరానికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వాటిని మేము పట్టించుకున్నామైనా నీవు నాకుండవు కాబట్టి, నేను మాకుండరు కాబట్టి, శోధన గుండా వెళ్ళినప్పుడు, కష్టాల గుండా వెళ్ళినప్పుడు, సమస్యల గుండా వెళ్ళినప్పుడు, ఆ తర్వాత రకరకాల ఇబ్బందులు మాకు వచ్చినప్పుడు తట్టుకునే మనసు మాకు ఇవ్వండి అయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మన ఆత్మలు ఎవరికి అప్పగించుకున్నారో తెలుసా? సృష్టికర్త అయిన దేవునికి అప్పగించాలి. యేసుప్రభు అదే చేశారు కాబట్టి శరీరం ఎంతో బాగా కొట్టేశారు, నలిపేసేశారు, పిండిని విన్నట్టుగట్లే పిసికి పడేసేసారు. తర్వాత ఆయన ఎంతగానో ఇబ్బంది చేసేసారు. 39 కొరడా దెబ్బలు చూస్తే లోతైన గాయాలలోకి మాంసం పెరిగి వచ్చింది ఆయన కొడితే. అలాంటి దెబ్బలకి తట్టుకొని శరీరమే కదని చెప్పేసి అంత భరించి కూడా రాష్ట్ర వరకు ఆత్మని సృష్టికర్తైన దేవునికి అప్పగించి ఆయన ప్రాణం విడిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా స్టెఫెన్, యేసుప్రభువా నా ఆత్మను చేర్చుకోయా అని చెప్పేసి శరీరం రెండు కలిసినప్పుడు మొరపెడుతుంటే ఆ రాళ్ళతో కొట్టినప్పుడు స్టెఫెన్ అక్కడ కూడా ప్రాణం విడిచాడు. నీవు నేను కూడా ఆత్మసిద్ధంగానే ఆ లోకానికి, శరీరం సిద్ధమో కాదు. శరీరం మట్టిది కాబట్టి మట్టిలోకి వెళ్ళిపోతుంది. మట్టి శరీరం గురించి ఎక్కువగా ఆలోచన చేస్తే, మట్టి శరీరం గురించి ఎక్కువ ఇంకుగా ఆలోచన చేస్తే, మట్టి శరీరం గురించి మనం ఎక్కువ లోతుగా ఆలోచన చేస్తే దీని నుంచి ఒరిగింది ఏమి కూడా లేదు. కాబట్టి కొంతకాలం గూడిది, ఈ గూట్లు దాచుకుంది ఏం తెలుసు? ఆత్మ రెండు విడిపోతాయి, శరీరం వేరైపోతాయి, ఆత్మ వేరైపోతాయి. ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఈ భూమి మీద నీవు కూడా యేసుక్రీస్తు ఒక సావాసములో ఉండి దేవుడికి నమ్మకంగా జీవించండి. మనం పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు కాబట్టి ఆ నమ్మకమైన దేవుడిని నమ్ముకోండి. మీకు దేవుడు ఆశీర్వదిస్తాడు, మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి పరలోకం ఇస్తాడు, రక్షణ మార్గాన్ని ఇస్తాడు, పాప క్షమాపణ నుంచి విడిపిస్తాడు. మన పాపలు ఒప్పుకున్నప్పుడే ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి, ఆ పాపముల నుంచి మనం పవిత్రులుగా చేసే దేవుడు కాబట్టి నమ్మండి. మీ పాపములు ఒప్పుకోండి. సృష్టికర్త అయిన నమ్మకమైన దేవునికి మీ ఆత్మలు అప్పగించాలని ప్రభు వెంట మీ అందరికీ నేను మనవి చేస్తాను. ప్రార్థన చేసుకుని దయగలిగిన మా తండ్రి, నీ మహోన్నతమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ కరుణగల స్తోత్రం మమ్మల్ని మీరు కాపాడారు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమించే వరకు కంటికి రెప్పలనైనా మమ్మల్ని కాచి మమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడును అని దశమునికి రాసిన పత్రికలో మీరు రాయించిన మాటను బట్టి స్తోత్రాలు. మీ పిల్లలకు వివరించు, లైవ్ ద్వారా వింటున్న పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని నాయన మేమైతే నీ వాక్యాన్ని బోధించాను, మార్చగలిగిన దేవుడు నువ్వు, చెప్పే వంతు మాది కానీ కార్యం జరిగించేది మీరు. దేవా, మా ముండ్లదిన గ్రామము, సంఘములో ఉన్న ప్రతి సభ్యులను మీరు జ్ఞాపకం చేసుకుని చల్లగా మీరు కాపాడండి. మారు మనసు పొందని వారు పొందేటట్టుగా దయచేయండి, రక్షణ లేని వారు రక్షణ పొందేటట్టుగా దయచేయండి, పాపములు ఒప్పుకుని వాడు ఒప్పుకునేటట్టుగా దయచేసి పాప క్షమాపణ నిమిత్తము నీటి బాప్తీసం పొంది నీలో సాహసం కలిగిన జీవితాన్ని ప్రసాదింప చేయమని కోరుకుంటూ ముందున్న సమయం చిత్తానుసారంగా జరిగించి నీవే మహిమ ఘనత ప్రభావం పొందమని మా హృదయంలో నీ వాక్కులు నీ మాటలు దుష్టుడు సాతానెత్తుకుని పోకుండా మీరే కాపాడిన కృపలో భద్రపరచమని కోరుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకొని క్రీస్తు నామముని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.